బాధలో ఉన్న, వేదనలో ఉన్న, మంచంలో ఉన్నటువంటి నీతో దేవుడు ఈరోజు మాట్లాడే ఒక ఆదరణ మాట ఏంటో తెలుసా అండి? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? దేవుని శక్తి మానవుని శరీరంపై క్రియ చేయడమే దేవుడు స్వస్థపరచడం. దేవుని స్వస్థపరచు శక్తి నీ మీద క్రియ చేయాలంటే దానియేలు రాసిన గ్రంథం 4:27 నువ్వు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట ఉంది. నీకున్న క్షేమం నీకు తిరిగి రావాలంటే, నీ ఆరోగ్యము తిరిగి నువ్వు పొందుకోవాలంటే నీవు బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపించు. నీవు ఎవరి విషయంలో నువ్వు బాధపడుతున్నావో వారిని క్షమించు. ఎవరిని నువ్వు బాధ పెట్టావో వారితో క్షమాపణ కొరకు, నీ అవిధేయతల కొరకై పశ్చాత్తాపడు. చిత్తం నుండి నువ్వు తొలగిపోయిన వాటి విషయమై నువ్వు పశ్చాత్తాపడు. దేవునితో నీ మనసాక్షిని సరిచేసుకో. దేవుని సంపూర్ణ చిత్తంలో నువ్వు కొనసాగు. దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు. సాతాను చేతిలో బందీగా ఉన్న నిన్ను విడిపించాలని, రక్షించాలని, స్వస్థపరచాలని, బాగు చేయాలని యేసుప్రభు కోరుతూ నీతో మాట్లాడుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా?